హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగువారి ముచ్చట్లు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు సాక్షి సంతకం. రచయిత సలీం గారు. ఆయన రిటైర్ అయి దాదాపు అన్నీ జరిగిపోవాలనే మనిషి. కానీ ఆయన భార్యకు ఈ మధ్య మతిమరుపు ఎక్కువైపోయింది. సమయానికి కాఫీ టిఫిన్ ఇవ్వలేకపోతుంది. ప్రతిదీ మర్చిపోతుంది. డాక్టర్ని సంప్రదిస్తే అది వయసుతో పాటు వచ్చేదే, ఆమెను సరదాగా బయటకు తీసుకెళ్ళండి అన్నారు. సరే కదా అని వెళితే సినిమా హాల్లో తప్పిపోయింది. అతనికి ఏం చెయ్యాలో తోచక కూతుర్ని పిలిపించాడు. అప్పుడేం జరిగిందంటే, ఉదయం 9 గంటల సమయం. అప్పటికి గంట నుంచి దినపత్రిక తిరగేస్తూనే ఉన్నాను. చదివిందే చదవడం అంటే విసుగు నాకు. పేపర్ని విసురుగా నా ముందున్న టీపాయ్ మీదకి విసిరేశాను. ఎదురుగా గోడ మీద టిక్కు టిక్కుమంటూ నన్ను వెక్కిరిస్తూ నడుస్తున్న గడియారంలోని సెకండ్ల ముళ్ళు వైపు అసహనంగా చూశాను. నాకు ప్రతీదీ టైం ప్రకారం జరగాలి. ఈ విషయం మా పెళ్ళైన రోజే శిరీషకు అర్థమయ్యేలా చెప్పాను. గడియారంలోని ముళ్ళైనా గతి తప్పుతుందేమో గాని నా దినచర్యలో క్షణం తేడా వచ్చినా నేను తట్టుకోలేను. లోపల నుంచి తన్నుకొస్తున్న కోపాన్ని దిగమింగుతూ శిరీష ఏం చేస్తుందా అని చూశాను. పూజ గదిలో అమ్మవారి విగ్రహం ముందు ముఖలిత హస్తాలతో కూర్చొని స్తోత్రం చదువుతుంది. రోజూ ఉదయం 9 పూజ గదిలోకి దూరి కనీసం అరగంట సేపు అమ్మవారి విగ్రహం ముందు గడపడం తన అలవాటు. తన దైనందిన చర్యలన్నీ టైం ప్రకారం పాటిస్తూ నా అలవాట్లు మర్చిపోతే ఎలా? 46 ఏళ్ల మా దాంపత్య జీవితంలో ఉదయం 8 నాకు పలహారం పెట్టకుండా ఎప్పుడైనా తస్సారం చేసిందా? ఇప్పుడెందుకు నేనంటే అంత నిర్లక్ష్యం? రిటైర్ అయ్యాననా కాబట్టి ఆలస్యంగా వడ్డించినా పర్లేదనుకుంటుందా? అదే నిజమైతే మరి నిన్నటి వరకు టైం ప్రకారం అన్నీ చేసిందిగా. నేను రిటైర్ అయి 10 ఏళ్ళు. ఈ 10 ఏళ్లలో లేని మార్పు ఈరోజు ఎందుకు వచ్చింది? నాకు వెంటనే దానికి సమాధానం చెప్పాల్సిందే. మతిమరుపు. వయసు పైబడే కొద్దీ కొంతమందిలో కనిపించే మతిమరుపు. నాకిప్పుడు 70 ఏళ్ళు. సిరి నాకంటే 2 ఏళ్ళు చిన్నది. ఇప్పటికీ నా జ్ఞాపక శక్తి అమోఘంగా ఉంది. మరి నాకంటే చిన్నదైన నా భార్య ఎందుకు మతిమరుపుకు గురవుతుంది? నాలో మెల్లగా సన్నటి భయం మొదలై కొన్ని క్షణాల్లోనే విరాట రూపం దాల్చసాగింది. ఈ మతిమరుపు పెరిగి పెరిగి చివరికి అల్జీమస్ వ్యాధిలోకి దింపుతుగా ఆలోచనకే ఒళ్ళు జలధరించింది. గడియారం వైపు చూశాను. 9:15. ఆకలేస్తుంది. కడుపులో మంట. సమయానికి ఏమీ తినకపోతే ఈ వయసులో ఎసిడిటీ రాదా? సిరి మీద కోపంతో గుండె మండినా తన మంచితనం గుర్తొచ్చి క్షణాల్లోనే అది చల్లబడింది. పెళ్లి సమయంలో తన వయసు 22. బిఎస్సి పాస్ అయింది. ఎంత అందంగా ఉండేదో! ఆర్ద్రత నిండిన విశాలమైన కనుదోయి, సంపెంగలాంటి ముక్కు, చిన్ని చుంబకం, గులాబీ రేకుల్లాంటి బుగ్గలు, పసిమి ఒంటి రంగు. మెడలో బంగారు నగలేస్తే ఆ ఒంటి రంగులో కలిసిపోయి కనిపించేవి కావు. పెళ్ళైన కొత్తలోనే అర్థమైంది తన ఒంటి రంగే కాదు, హృదయం కూడా మేలిమి బంగారమని. నాకు లెక్కలంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. ఆల్జీబ్రా అంటే తోటి విద్యార్థులందరూ భయపడుతుంటే నాకు మాత్రం ఉదయం అమ్మ చేసిచ్చిన ఫిల్టర్ కాఫీ తాగుతున్నంత ఇష్టంగా ఉండేదా సబ్జెక్టు. మ్యాథమెటిక్స్లో పీజీ చేశాక గవర్నమెంట్ కాలేజీలో లెక్చరర్గా చేరిపోయాను. చదువుకునే రోజుల్లోనే కాదు, ఉద్యోగంలో చేరాక కూడా పుస్తకాల పురుగులా మారానని పసిపిల్లాడ్లా చూసుకుంది శిరీష. భార్యగా తన బాధ్యతలు నిర్వర్తించడంతో పాటు తల్లిలా నన్ను లాలించింది. మాకిద్దరు పిల్లలు. అబ్బాయి అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ పనిచేస్తున్నాడు. వాడికి 2 మగపిల్లలు. అమ్మాయి బెంగళూరులో స్థిరపడింది. తను గైనకాలజిస్ట్. భర్త కూడా డాక్టరే, పీడియాట్రిషియన్. దానికి ఓ అమ్మాయి, ఓ అబ్బాయి. క్లాసులో పాఠాలు చెప్పటం, ఇంటికొచ్చాక లెక్కల పుస్తకాల్లో మొహం దాచుకోవటం తప్ప నేను సంసారాన్ని ఎప్పుడూ పట్టించుకోలేదు. సిరీనే తన చేతికిచ్చిన జీతం డబ్బులతో పిల్లల్ని ఉన్నత చదువులు చదివించింది. పెళ్ళిళ్ళు పేరంటాలు జరిపించింది. చాలా గుట్టుగా, అత్యంత సమర్థవంతంగా సంసారాన్ని ఓ ఒడ్డుకి చేర్చింది. మళ్ళా నా చూపు యథాలాపంగా గోడ గడియారం వైపు మళ్ళింది. 9:35. శిరీష పూజ ముగించుకొని వంటగదిలోకి వెళ్తుంది. హాల్లో సోఫాలో విగ్రహంలా కూర్చొని ఉన్న నా వైపు కనీసం చూడను కూడా చూడలేదు. నాకు మరింత ఉక్రోషం వచ్చింది. తన దృష్టి మరచడం కోసం గట్టిగా దగ్గాను. వంటగది తలుపు తెరవబోతూ ఆగి, ఏం కావాలి అన్నట్టు చూసింది నా వైపు. నేనంటూ ఒకరిని ఈ ఇంట్లో ఉన్నానని నీకు గుర్తుందా అసలు అన్నాను కోపంగా. అయ్యో అవేం మాటలండి,
మీరు ఈ ఇంటి యజమాని, మిమ్మల్ని ఎలా మర్చిపోతాను? సమ్మోహనంగా నవ్వుతూ అంది. పెళ్ళైన కొత్తలో ఇలానే నవ్వేది. ఆ నవ్వంటే నాకెంతిష్టమో. జుట్టు తెల్లబడి మొహంలో ముడతలొచ్చినా ఆ నవ్వులోని సౌందర్యంలో కొద్దిగా కూడా మార్పు రాలేదు. నాకు 8 టిఫిన్ తినటం అలవాటున్న విషయం మర్చిపోయావా? ఇప్పుడు టైం ఎంతయిందో తెలుసా? 9:35. నేను ఆకలికి తట్టుకోలేనని నీకు తెలుసు కదా అన్నాను. తలుపు గడియ మీదున్న చేతిని ఏదో షాక్ కొట్టినట్టు చప్పున వెనక్కి తీసి నా వైపు ఆశ్చర్యంగా చూసింది. అయ్యో రామా, 8ంటికి 2 ఇడ్లీలు తిన్నారు కదండి. మీరు తిన్నాక ప్లేట్ తీసుకెళ్లి సింక్లో కూడా వేసానాయే. అలా ఎలా మర్చిపోయారు? లేక నన్ను ఆట పట్టిస్తున్నారా ఏమిటి? అంది. నీ మొహం, నీకే మతిమరుపు ఎక్కువైంది. ఇడ్లీలు పెట్టాననుకుంటున్నావు. తిన్నానో లేదో నాకు తెలియదా? తింటే కడుపులో కరకరలాడుతూ ఈ ఆకలెందుకేస్తుందో చెప్పు అన్నాను. ఓ క్షణం నా వైపు కోపంగా చూసి, తిన్నప్పటికీ ఇంకా ఆకలేస్తుందని చెప్పొచ్చుగా, తిని కూడా తినలేదని అబద్ధం చెప్పడం దేనికి అంటూ వంటగదిలోకెళ్ళి ప్లేట్లో 2 ఇడ్లీలు, కొత్తిమీర పచ్చడి వేసుకొచ్చి నా చేతికిచ్చింది. నాకు తన మీద కోపం రాలేదు, జాలేసింది. మతిమరుపు అనేది జాలిపడే విషయమే గాని కోప్పడేది కాదుగా. ఇడ్లీలు తినడం పూర్తయ్యాక తన ప్లేటు తీసుకెళ్లటానికి వచ్చినప్పుడు వయసు పెరిగే కొద్దీ మతిమరుపు రావటం సహజం. దాన్ని ఒప్పుకోటానికి సిగ్గెందుకు అన్నాను ఎగతాళిగా నవ్వుతూ. నాకేమీ మతిమరుపు రాలేదు. నాకంటే మీ వయసే ఎక్కువ కదా. అలాగైతే మీకు కూడా మతిమరుపు ఉండాలి కదా. మాటకు మాట బదులిచ్చింది. అందరికీ రాదే పిచ్చి మొహమా. నేను మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్ని కదా. అంకెలతో ఆడుకునే సబ్జెక్టు నాకెందుకు మతిమరుపు వస్తుంది? నీకు చాలాసార్లు చెప్పాను, గుర్తుందా? జ్ఞాపక శక్తిని కాపాడుకోవాలంటే పజిల్స్ చేస్తూ ఉండాలని, మంచి మంచి పుస్తకాలు చదువుతూ ఉండాలని. నా మాట విన్నావా? ఎప్పుడు ఆ భక్తి మ్యాగజైన్లు చదివితే ఏమొస్తుంది? ఉన్న మతి కూడా పోతుంది. చాలండి మీ వేళాకోళం. నా జ్ఞాపక శక్తికి ఏమైంది? బేషుగ్గా ఉంది. మీకే చాదస్తాలతో పాటు మతిమరుపు కూడా తోడైంది. అదేదో జోక్ విన్నట్టు పెద్దగా నవ్వాను. నేను 8వ తరగతిలో చదువుకున్న ఆల్జీబ్రా పాఠాలు కూడా గుర్తున్నాయి తెలుసా? A+B హోల్ క్యూబ్ ఎంతో చెప్పమంటావా? నాకు లెక్కలు రావు. నేను చదివింది లిటరేచర్. మీరు చెప్పేది కరెక్టో కాదో నాకెలా తెలుస్తుంది? సరే అయితే మన మొదటి రాత్రి ఏం జరిగిందో, నువ్వు నాతో ఏం మాట్లాడావో నిమిషాలతో సహా చెప్పమంటావా అన్నాను చిలిపిగా తన వైపు చూస్తూ. ఆమె తెల్లటి బుగ్గల్లోకి దొంతర్లుగా సిగ్గుపాకి గులాబీ రంగును వదిలి వెళ్ళింది. చాలండి సరసం. వయసు ఈ 70 దాటినా ఇలాంటి వాటికి ఏం తక్కువ లేదు అంటూ నవ్వుకుంటూ లోపలికెళ్ళిపోయింది. శిరీష మతిమరుపు రోజుకు పెరగటం గమనించిన వ్యాకులపాటుకు లోనవుతున్నాను. కూరలో ఉప్పు వేయలేదనుకొని రెండోసారి వేసి ఉప్పు కషాయం చేస్తుంది కొన్నిసార్లు. మరికొన్నిసార్లు వేశాననుకొని వెయ్యకుండా వడ్డిస్తుంది. స్టవ్ మీద మూకుల్లో వేపుడు పెట్టి మరిచిపోయి బొగ్గుల్లా మార్చేసిన సందర్భాలైతే కోకొల్లలు. గ్యాస్ ఆన్ చేసి వెలిగించడం మర్చిపోతే ఎంత ప్రమాదం. స్టవ్ వెలిగించాక నీళ్లు పొంగి మంట ఆరిపోతే గమనించుకోకపోతే ఎంత ప్రమాదం. ఇది వయసుతో పాటు వచ్చిన మతిమరుపు అని నాకు అనిపించడం లేదు. అల్జీమర్స్ లక్షణాలు కనిపించే కొద్దీ నాలో భయం పెరగసాగింది. నాకు ఈ జబ్బు గురించి బాగా తెలుసు. నేను కాలేజీలో చదివే రోజుల్లో మా నాయనమ్మ ఈ వ్యాధితో బాధపడటం నాకు బాగా గుర్తుంది. తాతయ్య చనిపోయిన 4 ఏళ్లకు నాయనమ్మకు అల్జీమర్స్ వ్యాధి ఉందని నిర్ధారణ అయ్యింది. మగవాళ్ల కంటే ఆడవాళ్లు ఎక్కువ కాలం జీవిస్తారు కాబట్టి ఈ వ్యాధి ఆడవాళ్లకే ఎక్కువగా వస్తుందని డాక్టర్ చెప్పడం గుర్తుంది. అప్పుడు ఆ జబ్బు గురించి చాలా విషయాలు తెలుసుకున్నాను. దీనికి మందు లేదు. ఎందుకు వస్తుందో ఖచ్చితంగా ఎవ్వరూ చెప్పలేరు. రోజురోజుకు పెరిగి మరణం దాకా తీసుకెళ్లే భయంకరమైన వ్యాధి. మెదడులోని న్యూరాన్స్ దెబ్బతిని ఒకదానితో మరొకటి సంధానించుకోవటం ఆగిపోయి చివరికి మెదడు కణాలు చనిపోతాయి ఉంటాయంట. వ్యాధి ముదిరాక మెదడు కుంచుకుపోయి మనిషి తన రోజువారీ పనులు కూడా చేసుకోలేని అశక్తుడై తన వాళ్ళను కూడా గుర్తుపట్టలేని స్థితిలోకి జారిపోయి చచ్చిపోతాడట. నాయనమ్మ అలానే చనిపోయింది. నేనంటే నాయనమ్మకు ప్రాణం. కాని వ్యాధి ముదిరాక నేను తన మంచం పక్కన కూర్చొని నాయనమ్మ ఎలా ఉన్నావు అని అడిగితే, ఎవడ్రా నువ్వు నా మంచం మీద కూర్చున్నావు, లేవరా అంటూ తిట్టేది. శిరీష కూడా నన్ను గుర్తుపట్టలేని స్థితికి చేరుకుంటుందా? ఎవరు నువ్వు, నా ఇంట్లో ఎందుకున్నావు అని నిలదీస్తుందా? ఏ భర్తకైనా అంతకన్నా నరకం మరొకటి ఉంటుందా? తన గురించి డాక్టర్ని సంపాదించడానికే నిర్ణయించుకున్నాను.
శిరీషను రమ్మంటే రాదని తెలుసు. నీకు మతిమరుపు పెరిగింది అని పొరపాటున అంటే చాలు కయ్యమని ఒంటికాళ్ళ మీద లేస్తుందే తప్ప ఒప్పుకునే రకం కాదు. పిచ్చిది. దాని మెదల్లో ఏం జరుగుతుందో, వాటి పర్యవసనాలేమిటో తెలుసుకోలేని అమాయకురాలు. ఓ సాయంత్రం మైండ్ క్లినిక్లో చేస్తున్న ప్రముఖ న్యూరాలజిస్ట్ని సంప్రదించాను. నేను చెప్పిన విషయాలన్నీ శ్రద్ధగా విన్నాక, ఇవేవి అల్జీమర్స్ లక్షణాల్లా కనిపించడం లేదండి, మామూలుగా వయసుతో పాటు వచ్చే మతిమరిపే అనిపిస్తుంది. మీ భార్యే కాదు, చాలామంది భార్యలు ఉప్పు వేయటం మర్చిపోవటమో 2 సార్లు ఉప్పు వేయటమో చేస్తూ ఉంటారు అన్నాడాయన. బీరువా తాళాలు ఎక్కడో దాచిపెట్టి మర్చిపోతుంది డాక్టర్. వాటి కోసం ఇల్లంతా వెతుక్కుంటూ ఉంటుంది అన్నాను. డాక్టర్ పెద్దగా నవ్వాడు. మీకు ముందొచ్చిన పేషెంట్కి మందులు రాసిచ్చాను. ఇప్పుడు ఆ పెన్ను కనిపించడం లేదు. నాకు చాలా ఇష్టమైన పెన్ను ఎక్కడ పెట్టలేదు. అంతెందుకు, నా స్టెథోస్కోప్ ఎక్కడో పెట్టి మర్చిపోయిన రోజులు చాలా ఉన్నాయి. అందువల్ల నాకు కూడా అల్జీమర్స్ వ్యాధి ఉందని అంటారా ఏమిటి అన్నాడు. కనీసం తన జ్ఞాపకశక్తి తగ్గకుండా ఉండే మందులేమైనా ఉంటే రాసివ్వండి. నా మాటల్ని నమ్మనందుకు విసుగ్గాను, కించిత్ కోపంగాను అన్నాను. అలాంటి మందులేమీ లేవండి. మంచి పౌష్టికాహారం, రోజూ కనీసం అరగంట సేపైన వ్యాయామం, ఆహ్లాదకరమైన వాతావరణం, ఇవే మెదడుకు బలాన్నిచ్చే మందులు. ఆమెను వారానికి ఒక్కరోజైనా బయటకు తీసుకెళ్తూ ఉండండి. అన్నీ మెల్లగా సర్దుకుంటాయి అన్నాడు. ఫీజు తీసుకున్నందుకు అనుకుంటాను ఏదో ఒక మందు రాయాలి కాబట్టి మల్టీవిటమిన్ టాబ్లెట్స్ రాసి రోజుకొకటి వాడమనండి. 4 రోజులు వాడి ఆపేస్తే చాలు అన్నాడు. ఆదివారం ఉదయం తన పూజ అయ్యాక వంట చేయటానికి సిద్ధమవుతుంటే, ఈరోజు సరదాగా బయటికెళ్దాం సిరి, నెక్లెస్ రోడ్లో కొద్దిసేపు గడిపి మంచి రెస్టారెంట్లో లంచ్ చేసి ఐమాక్స్లో సినిమా చూసి వద్దాం అన్నాను. ఎందుకండి డబ్బులు దండగా? మీకేమైనా స్పెషల్గా తినాలని ఉంటే చెప్పండి, చేసి పెడతాను. పులిహోర చేయనా, గారెలు చేయమంటారా అంది. ఈ రోజంతా బయట గడపాలని కోరిక. మనం సినిమాకెళ్ళి కూడా చాలా రోజులైందిగా. ఇప్పుడు వంట పెట్టుకుంటే సమయం సరిపోదు. బయట తినేద్దాం. వద్దండి, మనం ఏమైనా వయసులో ఉన్నామనుకున్నారా సరదాగా నెక్లెస్ రోడ్లో గడపడానికి? కావాలంటే మీరెళ్ళండి, నేను రాను. మనం వయసులో లేము నిజమే, అలాగని నడవలేనంత ముసలివాళ్ళమూ కాలేదు. ఇప్పుడింకా ఓపికన్నప్పుడే తిరగటం మంచిది. మరో 4-5 ఏళ్లకు ఏమవుతుందో చెప్పలేం. మోకాల నొప్పులతో మంచాన పడినా పడొచ్చు. చాలండి మీ అపశకనం మాటలు అంటూ 4 చీవాట్లు వేసి బయటికెళ్ళడానికి తయారయ్యింది. నెక్లెస్ రోడ్లో కొంతసేపు గడిపి రెస్టారెంట్లో ఏదో కొద్దిగా తినేసి ఐమాక్స్ థియేటర్లో సినిమా చూసాం. సినిమా వదిలాక ఇక్కడే నిలబడండి, వాష్రూమ్కి వెళ్ళొస్తాను అంది శిరీష. సినిమాకు వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు. శిరీష మాత్రం బయటకు రాలేదు. 10 నిమిషాలు, 20 నిమిషాలు, అరగంట. నాలో ఆందోళన, భయం. నా సిరి ఏమైంది? బహుశా గుంపులో కలిసిపోయి కిందకెళ్ళిపోయి ఉంటుందా? నేనే గమనించుండను. నేను గమనించాననుకొని తన వెనకే వస్తున్నాననుకొని ఉంటుంది. అసలే మతిమరుపు. ఒకవేళ కాదేమో. ఊహు, నేను అనుమానిస్తున్నట్టు అల్జీమర్స్ వ్యాధి అయ్యుంటుంది. అది ముదిరి నేనెవరో మర్చిపోయి ఇంటికెలా వెళ్లాలో మర్చిపోయి ఎటో వెళ్ళిపోయిందా? గబగబా కిందకి దిగి కిందంతా వెతికాను. లేదు, పిచ్చి పట్టినట్టు రోడ్లన్నీ వెతికాను. నెక్లెస్ రోడ్డు గుర్తుండి అక్కడికి వెళ్ళిందేమోనని అక్కడా వెతికాను. మనసంతా దిగులు, ఏడుపొస్తుంది. వెక్కి వెక్కి ఏడవాలనిపిస్తుంది. ఎక్కడెక్కడో తిరుగుతున్నాను. గమ్యం లేని ప్రయాణం. సిరి ఎక్కడుందో, ఏమైపోయిందో, అసలు బయటకు రాకున్నా బాగుండేది. సిరికి ఆహ్లాదం కలిగించాలనేగా తనను బయటకు తీసుకొచ్చాను. ఘోరం జరిగిపోయింది. నా సిరి తప్పిపోయింది. చీకటి పడింది. విసుగ్గా ఉంది. తిరిగి తిరిగి అలసటగా కూడా ఉంది. కారుని ఓ పక్కన ఆపుకొని ట్యాంక్ బండ మీదున్న బెంచ్ మీద కూర్చొని నీళ్లు నన్ను తన లోపలికి రమ్మని పిలుస్తున్నట్లు అనిపిస్తుంది. చల్లని మృత్యుస్పర్శ, చచ్చిపోవాలన్న ఆలోచన వస్తుంది. నీళ్లల్లోకి దూకి ఆత్మహత్య చేసుకోవాలన్న బలమైన కోరిక. లేచి నిలబడ్డాను. ఏమండి అంటూ శిరీష గొంతు. నిజమా, భ్రమపడుతున్నానా? వెనక్కి తిరిగి చూశాను. శిరీష ఆటో దిగి వేగంగా నా వైపు వస్తుంది. నన్ను గట్టిగా అల్లుకుపోతూ, ఏమైపోయారండి? ఎక్కడికి వెళ్ళిపోయారు? ఎంత భయపడ్డానో తెలుసా అంటూ ఏడుస్తుంది. నాకు కోపం వచ్చినా తమాయించుకున్నాను. తను కూడా తప్పిపోయి నన్ను మానసిక క్షోభకు గురిచేసింది. నీ మొహం, తప్పిపోయింది నువ్వేనే సిరి అని చెప్పినా నమ్మదు. ఆ జబ్బు అలాంటిది. ఏమైతేనేం,
తను దొరికినందుకు చాలా సంతోషమేసింది. ఇంటికెళ్ళాక పడుకోబోయే ముందు మా అమ్మాయికి ఫోన్ చేశాను. అమ్మ ఆరోగ్యం ఏమీ బాగోవడం లేదమ్మా, నువ్వు వస్తే మంచిదనిపిస్తుంది. ఇక్కడ నీకు తెలిసిన డాక్టర్లు చాలామంది ఉన్నారుగా, మంచి డాక్టర్లకు చూపించడం చాలా అవసరం తల్లి. నాకు మీ అమ్మను తలుచుకుంటే దిగులేస్తుంది, ఏమైపోతుందోనని భయమేస్తుంది అన్నాను. అరగంట ముందు అమ్మ కూడా ఫోన్ చేసింది. నాన్న, రేపే బయలుదేరి వస్తున్నా, మీరేమీ దిగులు పడకండి, వచ్చాక అన్ని విషయాలు నేను చూసుకుంటాగా అంది. మా అమ్మాయి వస్తుందంటే నాకు నిశ్చింతంగా అనిపించింది. తను డాక్టరే కాబట్టి అమ్మ ఆరోగ్యం బాగుపడాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, ఏమేం మందులు వాడాలో తనే సరైన నిర్ణయం తీసుకోగలదు. చాలా రోజుల తరువాత ఆ రాత్రి హాయిగా నిద్రపట్టింది. అపోలో ఆసుపత్రిలో తనకు బాగా తెలిసిన న్యూరాలజిస్టుతో మాట్లాడాలని చెప్పింది మా అమ్మాయి జాహ్నవి. ఉదయం 10కి అపాయింట్మెంట్. మేము వెళ్ళటానికి తయారవుతున్న సమయంలో రాంబాబు వచ్చాడు. శిరీష వాళ్ళ కొడుకు. బ్యాంకులో మేనేజర్గా పనిచేస్తున్నాడు. శిరీషే తలుపు తీసింది, కానీ అతనెవరో తెలియనట్టు లోపలికి వెళ్ళిపోయింది. ఎలా ఉన్నావు బాబాయ్ అని పలకరించాడు. జాహ్నవి అక్క వచ్చిందని తెలిసి చూసి పోదామని వచ్చాను అన్నాడు. మా అమ్మాయి రాంబాబుతో కొద్దిసేపు మాట్లాడాక అతను వెళ్ళబోతూ, పిన్నితో వెళ్ళొస్తానని చెప్పు బాబాయ్ అన్నాడు. లోపల తయారవుతున్నట్టుంది, పిలుస్తానుండు అన్నాను. ఇప్పుడు వద్దులే బాబాయ్, ఆఫీస్కి టైం అవుతుంది, మళ్ళా వస్తాలే అనేసి వెళ్ళిపోయాడు. చూసావా తల్లి, మీ అమ్మ తన అక్క కొడుకు వచ్చాడని తెలిసినా పలకరించడానికి కూడా బయటకు రాలేదు. పాపం అతను ఏమనుకున్నాడో ఏమో. మీ అమ్మకు అల్జీమస్ వ్యాధి ముదిరిందేమోనని అనుమానంగా ఉందమ్మా. బంధువుల్నే గుర్తుపట్టలేకపోతుంది. మందులు వాడకుండా ఇప్పటికే చాలా ఆలస్యం చేశామనిపిస్తుంది అన్నాను. అవును నాన్న, అన్నీ గమనిస్తూనే ఉన్నాను. నువ్వు చెప్పింది నిజమే, ఇప్పటికే ఆలస్యం చేశాం అంది జాహ్నవి. అపోలో ఆసుపత్రికి వెళ్ళాక మమ్మల్ని ఇద్దరినీ బయట కూర్చోబెట్టి జాహ్నవి లోపలికెళ్ళి డాక్టర్తో చాలాసేపు మాట్లాడింది. ఓ అరగంట తరువాత మమ్మల్ని ఇద్దరినీ లోపలికి పిలిచారు. నాకు నా భార్య అంటే చాలా ఇష్టం డాక్టర్, ఈ జబ్బుని ఎలాగోలా తగ్గించండి ప్లీజ్ అన్నాను ఆయన చేతులు పట్టుకుంటూ. మందులు రాసే ముందు మొదట మెదడులో న్యూరాన్స్ ఎంత డ్యామేజ్ అయ్యాయో తెలుసుకోవటం అవసరం. ఎంఆర్ఐ స్కాన్ చేయించుకొని రండి అన్నాడు డాక్టర్. అతని ఆదేశాలు అందుకొని ఓ నర్సు వీల్ చైర్ తెచ్చి నా పక్కన నిలిపి, ఇందులో కూర్చోండి సార్ అంది. నేను ఆమె వైపు నవ్వుతూ చూసి, పేషెంట్ని నేను కాదమ్మా, నా భార్య అంటూ శిరీష వైపు చూపించాను. కాదు నాన్న, పేషెంటు మీరే అంది జాహ్నవి. ఆమె కళ్ళల్లో నీళ్ళూరటం గమనించాను. అలా అంటావేమిటమ్మా, ఇందాక తన అక్క కొడుకు వచ్చినా అమ్మ గుర్తుపట్టలేదన్న విషయం గమనించావు కదా అన్నాను. ఇందాకొచ్చింది పెద్దమ్మ కొడుకు రాంబాబు కాదు నాన్న, మీ కొలీగ్ విశ్వనాథం గారి అబ్బాయి రమేష్, సెక్రటరేట్లో పని, నాకు కాలేజీలో 2 ఏళ్ళు జూనియర్. మీరే గుర్తుపట్టలేకపోయారు. మొన్న సినిమా హాల్లో తప్పిపోయింది మీ అమ్మే కదమ్మా అన్నాను. ఆ సంఘటన గుర్తు చేసి తనకు నమ్మకం కలిగించడానికి ప్రయత్నిస్తూ, తప్పిపోయింది మీరే నాన్న, అమ్మ వాష్రూమ్కి వెళ్ళాక కొన్ని క్షణాల్లోనే అరగంట దాటిందన్న భ్రమకు లోనై బయటికి వెళ్ళిపోయారు. అమ్మనే మిమ్మల్ని వెతుక్కుంటూ ఊరంతా తిరిగింది. అయ్యో తల్లి, జబ్బు నాకు కాదు మీ అమ్మకే. నా జ్ఞాపక శక్తి బ్రహ్మాండంగా ఉంది. 8వ తరగతిలో చదివిన పాఠాలు కూడా గుర్తున్నాయి. A+B³ ఎంతో చెప్పమంటావా? 2 మెయిల్ నర్సులు నన్ను వీల్ చైర్లో కూర్చోబెడుతున్నప్పుడు వదలమని గింజుకుంటూ అన్నాను. ఇప్పుడు జాహ్నవితో పాటు శిరీష కూడా ఏడవటం గమనించాను. వాళ్ళిద్దరి కన్నీళ్లు జాహ్నవి చెప్పేది నిజమేనంటూ సాక్షి సంతకాలు చేస్తున్నాయి.